शारदे 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 विद्यादानि दयानि दुःखहरणि शारदे विद्यादानि दयानि दुःखहरणि शारदे जो भी आए तोरे दरबार में, जो भी आए जो भी आए तोरे दरबार में, जो भी आए तोरे दरबार में, बिन मांगे सब कुछ बातें। जो भी आए तोरे दरबार में, बिन मांगे सब कुछ बातें। आज हम आए दर पे तुम्हारे, आज हम आए दर पे तुम्हारे, शारदे विद्यादानि दयानि दुःखहरणि शारदे। आस लगी मोहे ताल सुरन की, आस लगी आस लगी मोहे ताल सुरन की, आस लगी मोहे रे म पद सनि द प म प म रे सा रे म म प द प म प सा। आस लगी मोहे ताल सुरन की, आस लगी मोहे ताल सुरन की, हंसवाहिनी वीणावादिनी। आस लगी मोहे ताल सुरन की, हंसवाहिनी वीणावादिनी। शरणागत को कर दे
ज्ञानी शरणागत को कर दे ज्ञानी शारदे विद्यादानी दयानी दुःखहरणी शारदे विद्यादानी दयानी दुःखहरणी शारदे 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 మము కన్న తల్లి మా నిర్మల శ్రీచక్ర నిలయ శ్రీమతజీ మము కన్న తల్లి మా నిర్మల మము కన్న తల్లి మా నిర్మల మనసారని స్మరణనే చేసితి మదిలోన మలినమే తొలగించు మాత మనసారని స్మరణనే చేసితి మదిలోన మలినమే తొలగించు మాత మదిలోన మలినమే తొలగించు మాత జై మాతాజీ జై శ్రీ మాతాజీ జై మాతాజీ జై శ్రీ మాతాజీ శ్రీచక్ర నిలయ శ్రీమతజీ మము కన్న తల్లి మా నిర్మల మము కన్న తల్లి మా నిర్మల త్రిగుణాలకే నీవు త్రిపురాంబవు మనసార తలచిన జగదాంబవు త్రిగుణాలకే నీవు త్రిపురాంబవు మనసార తలచిన జగదాంబవు మా మనసార తలచిన జగదాంబవు జై మాతాజీ జై శ్రీ మాతాజీ జై మాతాజీ జై శ్రీ మాతాజీ శ్రీచక్ర నిలయ శ్రీమతజీ మము కన్న తల్లి మా నిర్మల మము కన్న తల్లి మా నిర్మల బ్రహ్మాండ రూపిణి
మాతాజీ జై శ్రీ మాతాజీ శ్రీ చక్ర నిలయ శ్రీ మాతాజీ మము కన్న తల్లి మా నిర్మల మము కన్న తల్లి మా నిర్మల మంగళదాయిని మా నిర్మల మహిమాన్విత శక్తి మా నిర్మల మంగళదాయిని మా నిర్మల మహిమాన్విత శక్తి మా నిర్మల దివ్య మహిమాన్విత శక్తి మా నిర్మల జై మాతాజీ జై శ్రీ మాతాజీ జై మాతాజీ జై శ్రీ మాతాజీ శ్రీ చక్ర నిలయ శ్రీ మాతాజీ మము కన్న తల్లి మా నిర్మల మము కన్న తల్లి మా నిర్మల సహస్రార రూపిణి మా నిర్మల సర్వాంతర్యామిని మా నిర్మల
ఈ సృష్టి రక్షణిగా వచ్చే బంగారు పాదముల వత్తని సర్వేశ్వరియే ఈ సృష్టి రక్షణిగా వచ్చే సర్వేశ్వరియే ఈ సృష్టి రక్షణిగా వచ్చే బంగారు పాదముల వత్తని మారాము చేయకు మా మహారాణి పాదాల పారాణి దిద్దని మారాము చేయకు మా మహారాణి పాదాల పారాణి దిద్దని నిత్యము సత్యమును చూపించు పాదములకు ఆనంద కుంకుమను వద్దని నిత్యము సత్యమును చూపించు పాదములకు ఆనంద కుంకుమను వద్దని పరమేశ్వరియే మా ఇష్ట దైవముగా వచ్చే పరమేశ్వరియే మా ఇష్ట దైవముగా వచ్చే సింధూర పారాణి పూయని పరమేశ్వరియే మా ఇష్ట దైవముగా వచ్చే పరమేశ్వరియే మా ఇష్ట దైవముగా వచ్చే సింధూర పారాణి పూయని మారాము చేయకు మా మహారాణి పాదాల పారాణి దిద్దని మారాము చేయకు మా మహారాణి పాదాల పారాణి దిద్దని ప్రతి క్షణము మా హృదిలో కొలువైన పాదములకు రాగాల పన్నీరు చిలుకని ప్రతి క్షణము మా హృదిలో కొలువైన పాదములకు రాగాల పన్నీరు చిలకని కరుణా స్వరూపిణియే కదలి వచ్చెను మాకై కరుణా స్వరూపిణియే కదలి వచ్చెను మాకై పవిత్ర పాదముల వదగని కరుణా స్వరూపిణియే కదలి వచ్చెను మాకై కరుణా స్వరూపిణియే కదలి వచ్చెను మాకై పవిత్ర పాదముల వదగని మారాము చేయకు మా మహారాణి పాదాల పారాణి దిద్దని మారాము చేయకు మా మహారాణి పాదాల పారాణి దిద్దని శుభములే చేకూర్చు మీ పాద కమలములు శుభములే చేకూర్చు మీ పాద కమలములు అలసియుంటివి కడుగని శుభములే చేకూర్చు మీ పాద కమలములు శుభములే చేకూర్చు మీ పాద కమలములు అలసియుంటివి కడుగని మారాము చేయకు మా మహారాణి పాదాల పారాణి దిద్దని మారాము చేయకు మా మహారాణి పాదాల పారాణి దిద్దని దివ్య పాదాల పారాణి దిద్దని మా కుండలిని పాదాల పారాణి దిద్దని శ్రీ ఆదిశక్తి పాదాల పారాణి దిద్దని
జై శ్రీ మాతాజీ. ఈ వేళటి ప్రాతకాల ధ్యాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి సహజయోగులు అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక స్వాగతం. మొట్టమొదటగా శ్రీ మాతాజీ గారి అనుమతిని తీసుకుందాము. అమ్మా, ఈ వేళటి ఈ ధ్యానానికి మీ యొక్క అనుమతిని ప్రసాదించండి తల్లి. అమ్మా, మా చుట్టూ ఉన్నటువంటి ఈ వాతావరణంను ధ్యానంనకు అనుకూలంగా మరల్చండి తల్లి. శ్రీ మాతాజీ మీ యొక్క చల్లని దీవెనలను మాకు అందిస్తూ మమ్మల్ని నిశ్శబ్ద స్థితిలోనికి, ఆ యొక్క నిర్విచారిత స్థితిని ఆనందించే స్థితిలోనికి చేర్చండి తల్లి. మనం ఇప్పుడు శ్రీ మాతాజీకి శరణాగతి చేసుకొని కుండలిని ఉత్థానం చేసుకొని బంధన వేసుకుందాము. మన యొక్క రెండు చేతులు భూమి మీద పెట్టుకుందాము. అమ్మా, భూమాతకు ఉన్నటువంటి ఆ యొక్క ఓర్పును సహనమును మాకు అందచేయండి. అమ్మా భూమాత, మా యొక్క పాదములతో మిమ్మల్ని స్పృశింప చేస్తున్నందుకు మమ్మల్ని క్షమించండి. మీ యొక్క దయకు పాత్రలను చేయండి తల్లి. అమ్మా, శ్రీ గణేశుని యొక్క నిర్మలమైనటువంటి ప్రేమను, అమాయకత్వంను, శరణాగతిని దయచేసి మాకు అందించండి. నెమ్మదిగా మన యొక్క రెండు చేతులను మన ఒళ్ళో పెట్టుకుందాము. శ్రీ మాతాజీ యొక్క మన యొక్క బొట్టును తదేకంగా చూస్తూ నెమ్మదిగా మన యొక్క చిత్తంను సహస్రారం మీద నిలుపుకుంటూ ఇప్పుడు మనము 3 మహామంత్రములను తర్వాత శ్రీ గణేశ మంత్రంను తీసుకుందాము.
ఇప్పుడు మన యొక్క కుడి చేతిని భూమి మీద పెట్టుకుందాము. మన యొక్క చిత్తము పూర్తిగా ఎడమ నాడి మీద. శ్రీ మాతాజీ మా యొక్క ఎడమ నాడి అయినటువంటి ఇడా నాడిని భూతత్వం ద్వారా శుద్ధిపరచండి. అమ్మా, మా యొక్క ఎడమ పార్శ్వంలో ఉన్నటువంటి గత కాలానికి సంబంధించినటువంటి అన్ని రకాల ఆలోచనలను మా నుండి పూర్తిగా తొలగించండి. మన యొక్క కుడి చేతిని ఒళ్ళో పెట్టుకుందాము. ఎడమ చేతిని ఆకాశం వైపుకు చూపెడదాము. మన యొక్క పూర్తి చిత్తంను కుడి పార్శ్వం మీద నిలుపుదాము. శ్రీ మాతాజీ మా యొక్క కుడి నాడి అయినటువంటి పింగళా నాడిని ఆకాశ తత్వం ద్వారా శుద్ధిపరచండి. మన యొక్క కుడి చేతి అరచేతిలోను, ఎడమ చేతి అరచేతిలోను, ఎడమ చేతి యొక్క చేతి వేళ్ల చివరన చైతన్య తరంగంలను గమనించుకుందాము. శ్రీ మాతాజీ మా యొక్క కుడి పార్శ్వంలోనికి వస్తున్నటువంటి అన్ని రకాల నకారాత్మకతను మా నుండి పూర్తిగా దూరం చేయండి. మన యొక్క రెండు చేతులను మన ఒళ్ళో పెట్టుకుందాము. మన యొక్క చిత్తము మధ్య మార్గమైనటువంటి సుషుమ్నా నాడి మీద నిలుపుదాము. శ్రీ మాతాజీ మమ్మల్ని సమతుల్య స్థితిలో నిలపండి. మా యొక్క సూక్ష్మ వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని రకాల అసమతుల్యతల్ని తొలగించండి. నిర్విచారితలో ఉన్నటువంటి ఆనందంను నిశ్శబ్ద స్థితికి మమ్మల్ని తీసుకెళ్ళండి తల్లి. మన యొక్క కుడి చేతిని నుదుటి భాగం మీద పెట్టుకుని తలను కొంచెం కిందికి వంచి
క్షమ క్షమ క్షమ. అమ్మా, నేను అందరినీ క్షమిస్తున్నాను. నన్ను నేను క్షమించుకుంటున్నాను. మీ యొక్క కుడి చేతిని యథాస్థానంలో పెట్టుకోండి. మనకు దసరా నవరాత్రులు మొదలయ్యాయి కదా. నిన్న చక్కగా మనము మన లోపల ఉన్నటువంటి శ్రీ గణేశుని స్థిరపరచుకొని గణేశుని యొక్క లక్షణాలను మనలో పెంపొందించుకోవడానికి మనము ప్రయత్నం చేస్తున్నాము కదా. ఇవాళ మరి రెండవ చక్రమైనటువంటి స్వాధిష్టాన చక్రము మన యొక్క చిత్తంను చక్కగా స్వాధిష్టాన చక్రం వద్ద నిలుపుతూ మనము ఇప్పుడు ఒక చక్కటి దేవీ స్తుతిని విందాము. తంత్రోక్తం శ్రీదేవి సూక్తం. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్ర్యై నమో నమః. జ్యోత్స్నాయై చేందురూపిణ్యై సుఖాయై సతతం నమః. కళ్యాణ్యై ప్రణతాం వృద్ధ్యై సిద్ధ్యై కూర్మ్యై నమో నమః. నైరుత్యై బుభ్రూతాం లక్ష్మ్యై శర్వాణ్యై తే నమో నమః. దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారిణ్యై ఖ్యాత్యై తథైవ కృష్ణాయై ధూమ్రాయై సతతం నమః. అతిసౌమ్యాతిరౌద్రాయై నతాస్తస్యై నమో నమః. నమో జగత్ప్రతిష్ఠాయై దేవ్యై కృత్యై నమో నమః. యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు క్షాంతిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు
जातिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु लज्जारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु कान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु वृत्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु स्मृतिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु तुष्टिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु भ्रान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः इन्द्रियाणामधिष्ठात्री भूतानां चाखिलेषु या भूतेषु सततं तस्यै व्याप्त्यै देव्यै नमो नमः चितिरूपेण या कृत्स्नमेतद्व्याप्य संस्थिता जगत् नमस्तस्यै 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 नमो नमः साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः ఇప్పుడు శ్రీ మాతాజీ గారి ప్రవచనము నవరాత్రి గురించి ఉంటుందండి. Because you are not yet qualified evil person, or you are not following qualified evil people. So that very simple, gullible, good people, very righteous, believers of God, developed this kind of a fear which was put into their heads by these false people. That if you don't do like this, if you don't pay money to us, then God will bring wrath on you. If you do not come to the
confession, then God will be angry. If you do not tolerate our nonsense, God will be angry. All these things started going into the brains of the people very easily. In some religion, they believe there is no sin in drink. In some religion, they believe there is no sin in marrying many women. In some religion, they believe that you can have caste system. All is anti-God, absolutely anti-God activity perpetuated into the society by these priests who are supposed to be in charge of the religion. So the first horrible conditioning we have when we start Sahaja Yoga is this. So to start something afresh, they find it very difficult. So the first protection mother had to render is from this condition. The second one is that of the country. Either you belong to this country, to that country, or to that country. And these days every country is competing with each other in all kinds of corruption, mafia, all kinds of things. Every country. Suddenly you discover. You have faith in one country, you find, oh no, they were supporting certain person secretly. So whether they are democratic or anything, there is a kind of a mafia working everywhere under something. So the so-called laws also are only for people who are simple, gullible, pure citizens, and not for the people who put those laws on them. They take bribes, they take all kinds of things, but still they are supposed to be in charge of law, doing all kinds of illegal things. Because they have made the law, so they know how to be illegal. So this is the second type of fear that is in the minds of the modern time. Then the third thing was the war. Wars after wars came in. So many people developed a kind of a fear about war. And as a reaction, they developed a kind of a stupid ego. Just they said to protect themselves. In protection themselves, they have built up a big ego and they are now becoming very, we should say, aggressive people. So this kind of a wider range, I should say, of fear, it can be directed into any direction, it can be directed towards anyone. Then comes is the fear of race. Racial. Now I am told that neo-Nazism is taking its own course and is coming up like a little snake. This is another area which is very dangerous now working on. Now in the minds of seekers, and they are seeking, they have been to many gurus, they have read all kinds of books, but they are seeking. They are seeking at drink any kind of water, develop all kinds of diseases. What can you do? You are seeking after all, you are thirsty. It has to be excused. And that's how they develop lots of problems, not only in their body, but also in their brain. And now it's a very delicate thing. If you tell somebody that you have been to such and such guru, he doesn't want to hear. Because for him, now the guru has become the last one. You cannot say anything against his guru. Now, when he starts suffering, then he may accept. But to take it out that guru is also very delicate. Because if you want to take out that guru, then he might be hurt. So it's a very delicate operation. Then the modern society. The less said the better. The norms of modern society are given to us by people who were characterless, like Freud, who had no sense of morality,
or by drunkards, though they don't have any statues of drunkards. But most of them, if you see, the abandonment of our value system comes through drinking. And the drinking was there, but not to this extent. I mean, everybody was not a drunkard. These days, everybody can be a drunkard. And there's no shame about it. With that drinking, our value system started dropping down, and people have accepted now the normal thing is abandonment. This is another way. Formerly, the parents used to support a person if he would take to God, if he would take to righteous life, or to something higher. And if they saw these qualities in their child, they used to be happy. But these days, the other way around, the parents don't like it. As if the parents have lost everything in themselves, so they want to hold on to their children, grandchildren, and possess them. And brainless creatures, because their brain has been already washed off. There's nothing in their brains. To fight the parents also is a big problem. So this kind of a fear is also there, that my mother should not know, my father should not know this. You can say from all sides. The fear is burning like flames. And we are now here in Kali Yuga. We have started Sahaja. So the way we have to work out our protection has to be mutual. Mother, of course, is there to protect you all the time. Her powers are there to protect you. But surprisingly, in the modern times, there is one condition which has to be fulfilled. Because in those days, good were good and evil were evil. There was no mixing up. So once they asked for Goddess, they accepted her, she came in her real form and she worked it out. But in modern times, you must know that all these evil things are also lingering in your head a little bit here and there. People are extremely superficial. They are very much prone to the mass attitude, fashions, things like that. Sort of their personality is not that developed as that of those bhaktas who knew they were right, who knew they were righteous, who knew whatever they were doing was correct and were standing on their legs, firm. So, the modern Sahaja is very different from the Sahaja of olden times. Because in the olden times, it was not easy to get realization. 1 in a billion or in a trillion. And they had to work very hard. So as they worked hard, very hard, they got cleansed and built up themselves and toiled. Like any art piece which takes time, is done with care, is definitely 1,000 times better than these modern artists just putting 2-3 lines like this. So today's human being is like a modern artist. You put one line and you say, you must see this in that person. You must have an identity. I mean, what identity you can have? With one line, you say, find out the identity. So the Sahajogis which are today here have to realize that all these things are surrounding us. And these evil forces are also there. There are some within us, some are without. So it looks to be a very difficult task, but it's not. Because one condition, if you can understand, is that you have to recognize me. I know I am Mahamaya, I am really very clever at it.
But I am truthful. I do not have crocodile tears. I cannot have. I am truthful. But still, I am Mahamaya. So to recognize me, what should we do? If we recognize, then you are protected. And the cleansing is the simplest thing in Sahaja Yoga is to be collective. If you are not collective, then know that something is wrong with you. If you are collective, then as if you are taking your bath in the river Ganges. You don't have to go to Himalayas, you don't have to do individual sadhana much, you don't have to, just be collective. If you are collective, if you are enjoying the collective, then you should know that you are clean. No blemishes there. You are absolutely all right. Now the second part of this Mahamaya business. I had to be very close to you. I had to be extremely close. Talk to you, to have a rapport, to tell you everything about yoga, to make you absolutely aware of yourself. This had to be done, and with all these complications within your mind, within your heart, within your body, I had to work it out. To come close in the real form would have been very dangerous. So one had to be a Mahamaya. But despite that, if you could recognize me, to understand me, that I am Divine Personality, it's an incarnation. That's all the deities want. Then they'll look after you in every way. They'll give you all the powers, they'll give you all the satisfaction, all the protection that you want. This is the condition which for a rational mind is very difficult to understand. That how can Adi Shakti be in one body? How can the infinite can become finite? But human beings cannot do that. Only human beings. God can do it. He is God after all. And if so, you have so many miracles, you have so many photographs, so many things to see, but this is what one has to recognize. Now, I see people, when I talk to them, they start talking to me a little frivolously. Not with that depth, not with that feeling that I am Mahamaya. Then some of them even answer me. Some of them, if I tell them something, they are ready to even answer, explanation. Of course, this freedom I have given you deliberately. But must understand that you have to talk to me in a way that is, you would talk to Adi Shakti. Very important. Then how you behave is very important. It should not be artificial. It should not be superficial. But best is to put your hand on your heart. Both the hands. And just try to feel. Your mother is Adi Shakti. She has created all this universe. She has created all this world. And she is for your protection. Even Sri Krishna could not protect Pandavas. They had to go in the forest, they had to suffer. But not Sahaja. As soon as I come to know about your problems, my attention can work.
Sri Rama himself had to go to jungles. All this is given to you, this protection, because you are seekers of truth. And the truth is that I am the Adishakti incarnated. Once this truth becomes one with yourself, there is nothing to fear, because all the deities know this fact. They know about this incarnation very well. They are all prepared for it, and they'll do anything to substantiate your belief. In every way they are trying to give you my photographs in the sky, this, that, all sorts of things. God knows what they are going to do today. They are so anxious. They are behind the stage, before the stage, all sides of the stage, listening to me, feeling happy that I am telling you the truth. But the way they recognize and the way they act, they never disobey. If you behave in the same manner, you are completely protected from all these problems I have told you. Now I won't say you shouldn't hate anyone, you shouldn't do nothing of the kind. I wouldn't say you should not steal something. I wouldn't say that you make money, don't make money out of such a nothing. I don't even say don't drink, don't smoke. I never said so. But automatically, once you know whom you are facing, in whose protection you are, automatically you will do that. Automatically. You will have no fear. Once you have recognized, you will have no fear from anyone. And the more you show that recognition, the more you realize it, you get higher and higher. Not only spiritually, but every way, mentally, socially, economically, politically. It's very remarkable that not only that you recognize me as a mother who loves you very much, but a mother who is powerful to protect you. Very powerful. If you realize that, and if you feel that within your heart, supposing I correct you sometime, instead of feeling sad, you should see that how fortunate I am that Adishakti herself is correcting me. She is taking interest in me. How fortunate I am to be born at this time, to be with her in her great work. What have I done? This recognition itself will fulfill all the incarnations of Navratri. So today we are worshipping the Durga, Kali, all these great goddesses, these powers, even Radha. It was Radha who killed Kamsa, not Sri Krishna. He had to ask Radha to come and kill him. It's the power that kills. So, if you realize that your mother is the Adishakti, I know of so many people. There's one gentleman who is working in London airport. Somebody tried to trouble him. He said, you see, be careful, my mother is very powerful, you don't know. Next day that man lost his job, lost his business, lost this. And he came to him and said, now which is your mother, let me see her. There was a farmer in
uh, near Rauri. And in the night, 3 men came to steal some sugar cane. And next day they came and they said, which goddess do you worship? I said, what? There were 3 hefty people watching guarding your field. And we came just to, we thought better take some of this sugar cane after all. It looks so nice. And they beat us. Of course we never got hurt. So just behind this recognition is all the powers. There are so many stories I can tell you. How things have happened, how it has worked out. But if you are doubting, still halfway this, that, then things won't be all right. You shouldn't worry about your reputation. Just go with full speed into any direction, knowing one thing, that you are my child and that I am Adishakti. Everything that looks horrible will become better. We have seen it now in this France case and all that. What has happened? Don't worry about anything. Just know that I am the Adishakti. That all the powers of gods and goddesses and all that are within me. And they are within me and they are all looking after. But if that recognition is not there, they are not going to recognize you. So for today's Navratri, I have to tell you that just try to keep in mind that today you are worshipping Jari Shakti and not only Durga. And you are worshipping Durga and all these goddesses to thank them. Because if they had not saved you that time, you would have been so frightened, you would have become bad people and you would not have been here. That is why we are thankful to them for saving us and giving us this protection at that time when we were very helpless. May God bless you.
జై శ్రీ మాతాజీ. శ్రీ మాతాజీ గారు ఇవాళటి ప్రవచనం యొక్క తెలుగు అనువాదము, నవరాత్రి పూజ నన్ను గుర్తించండి అని ఈ విధంగా చెప్తున్నారు. ఏంటంటే ఈ ప్రవచనంలో మొట్టమొదటిగా అంటే మన సమాజంలో, మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో మతమును గురించి, మరి జరుగుతున్నటువంటి యుద్ధాల గురించి చెప్తూ ప్రజలు అనేక భయాలను పెట్టుకుంటున్నారు. మరి అన్ని రకాలైనటువంటి భయాలను తొలగించుకోవాలి అని చెబుతున్నారు. అలాగే మన పిల్లలకు మరి భగవంతుడెవరు, వారి యొక్క దారి ఏది సరైనది అనేటువంటి విషయాన్ని తల్లిదండ్రులే గుర్తించి చెప్పాలి అనేటువంటి విషయాన్ని కూడా చక్కగా మనకి చెప్పారు. ఏంటంటే పిల్లవానికి మరి ఆ భయం ఉన్నట్లయితే తండ్రితో కానీ తల్లితో కానీ తన యొక్క భావాలను స్పష్టంగా వ్యక్తపరచలేరు. ఎక్కడ కోపడతారో అని భయము, ఏం చేస్తారో అనే భయము. మరి ఈ యొక్క భయాన్ని పూర్తిగా జయించాలి, తొలగించుకోవాలి అని శ్రీ మాతాజీ చెప్పారు. ఈ ఆధునిక యుగంలో ఒక కండిషన్ ని మాత్రం తప్పకుండా నెరవేర్చాలి. మనము మంచిని మంచిగా చెప్పాలి, చెడును చెడుగా చెప్పాలి. మరి రెండింటిని కలపడం అంటూ ఉండకూడదు. పాతకాలం నాటి సహజయోగులకు ఇప్పటి సహజయోగులకు చాలా తేడా ఉంది. ఆ కాలంలో ఆత్మ సాక్షాత్కారం అంత సులభంగా లభించలేదు. అంటే కోట్ల మందిలో ఒక్కరికి మాత్రమే ఈ ఆత్మ సాక్షాత్కారం లభించింది. వాళ్ళు చాలా కష్టపడాల్సి వచ్చేది. వాళ్ళను శుద్ధి చేసుకోవడము, ఎదగడము అన్ని కూడా. ఆత్మ సాక్షాత్కారం ద్వారా మీరందరూ సహజయోగులు అవుతున్నారు. కానీ మీ చుట్టూ చాలా నకారాత్మకత ఉంది. దాన్ని మీరు జయించాలి. ఒకే ఒక్క కండిషన్ ఇక్కడ ఏంటంటే శ్రీ మాతాజీ ఇలా చెప్తున్నారు, మీరు నన్ను గుర్తించాలి. ఎందుకంటే నాకు తెలుసు నేను మహామాయను అని. నేను నిజానికే కట్టుబడి ఉంటాను, మొసలి కన్నీళ్లను కార్చను. మీరు నన్ను గుర్తుపట్టాలంటే ఏం చేయాలి? ఎవరైతే నన్ను రికగ్నైజ్ చేస్తారో లేదా గుర్తిస్తారో వాళ్ళు రక్షింపబడతారు. మీరు ఎప్పుడైతే సామూహికతలో ఉంటారో మిమ్మల్ని మీరు సులభంగా శుద్ధిపరచుకోగలుగుతారు. ఎవరైతే సామూహికతలో ఉండరో వారిలో ఏదో ఒక లోపం ఉంది. మరి ఎవరైతే సామూహికతలో ఉంటారో వారు గంగా నదిలో మునిగి వచ్చినట్టు. మనకు ఒక నానుడి ఉంది ఏంటంటే గంగలో మునిగినట్లయితే మనకి పుణ్యం వస్తుంది అని వెనకటి నుంచి మనకి పెద్దలు చెప్తూ వస్తున్నారు. శ్రీ మాతాజీ ఈ విధంగా చెప్తున్నారు. మరి మీరందరూ కూడా హిమాలయాలకు వెళ్ళవలసిన పని లేదు, లేదా అడవిలోనికి వెళ్ళవలసిన అవసరం అంతకంటే లేదు. సామూహికతలో ఉంటే చాలు, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోగలుగుతారు. మరి మహామాయలో రెండవ దశ. నేను ఎప్పుడైతే చొరవగా ఉంటానో మీ శరీరము, మనస్సు, హృదయము అన్నింటినీ నేను చూసుకుంటాను. ఆ దశను మీరు తెలుసుకోవటం అనేది చాలా ప్రమాదకరమైనది. అది ఎవరికి మారే ఒక మహామాయ. ఎప్పుడైతే మీరు నేను ఒక ఆధ్యాత్మికతను సంతరించుకున్నానని, అవతార మూర్తిని అని తెలుసుకుంటారో మీ లోపల ఉన్నటువంటి డైటీస్, దేవతలు మిమ్మల్ని చూసుకుంటారు. మీకు అన్ని అధికారాలను ఇస్తారు, మిమ్మల్ని సంతృప్తి చేస్తారు, మీరు రక్షింపబడతారు. మరి సామాన్యులకు ఇది అర్థం కాదు.
ఆదిశక్తి మానవునిలో ఎలా ఉంటుంది అని భగవంతుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ప్రతి ఒక్కరూ గుర్తించవలసినటువంటి విషయము. శ్రీ మాతాజీ గారు సాకార రూపంలో ఉన్నప్పుడు ఇలాగా చెప్పారు. తన చుట్టూ ఉన్నటువంటి అందరినీ చూస్తూ, మీరు చూసుకోండి, మీరు మాట్లాడేది ఆదిశక్తితో అని. మీ యొక్క ప్రవర్తనను చూసుకోండి. మీ యొక్క 2 చేతులు మీ హృదయం మీద పెట్టుకోండి. మీకే తెలుస్తుంది మీ యొక్క తల్లి ఆదిశక్తి అని. ఈ విశ్వాన్ని సృష్టించింది మీ తల్లి. మీ రక్షణకై ఉంది. శ్రీకృష్ణుడు కూడా రక్షించలేకపోయారు. ఆ సమయంలో పాండవులు అడవులకు వెళ్లాల్సి వచ్చింది. శ్రీరాముడు కూడా వనవాసానికి వెళ్ళారు. కానీ సహజ యోగులు అలా కాదు. మీరు రక్షింపబడతారు మీ తల్లితోటి. మీ సమస్యలు ఉన్నట్లయితే, నా యొక్క చిత్తము అక్కడికి వెళ్ళినట్లయితే మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ విషయాన్ని మీరు గుర్తించాలి. మీరందరూ నిజాన్నే కోరుకుంటున్నారు. నేను ఆదిశక్తిని. ఈ నిజాన్ని తెలుసుకొని, ఈ నిజం మీతోటే ఎప్పుడైతే ఉంటుందో మిమ్మల్ని ఏది కూడా ఏమీ చేయలేదు. మీరు సంపూర్ణంగా రక్షింపబడతారు. ఎందుకంటే డైటీస్ అందరికీ తెలుసు ఆదిశక్తి గురించి. మీ యొక్క నమ్మకాన్ని నమ్మకంగా ఉంచడానికి ఎల్లవేళలా వాళ్ళు సహాయం చేయడానికి రెడీగా ఉన్నారు. మీ తల్లిని గుర్తించారు. మీ తల్లి చాలా పవర్ఫుల్. ఈ విషయాన్ని స్పష్టంగా తెలుసుకోండి. అప్పుడే మీరు అన్నింటిలోనూ శారీరకంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాలలోనూ ఎదుగుతారు. ఇది ఈ వేళటి ప్రవచనం యొక్క అనువాదము. కొద్దిసేపు మనము నిశ్శబ్ద ధ్యానంలో ఉందాము.
శ్రీ మాతాజీ ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి మా అందరికీ ఈ ధ్యానంను అందించినందుకు ధన్యవాదములు. అమ్మా, మమ్మల్ని సమతుల్య స్థితిలో నిలుపుతూ ఈ యొక్క నిశ్శబ్దంలో ఉన్నటువంటి ఆనందంను మాకు అందించినందుకు ధన్యవాదములు. ఈ యొక్క ధ్యాన కార్యక్రమంలో మా వలన ఏమైనా తప్పులు జరిగినట్లయితే మన్నించండి తల్లి. మీ యొక్క దయకు మమ్మల్ని పాత్రలను చేయండి తల్లి. అమ్మా, ఈ యొక్క స్థితిని ఇలాగే మా అందరికీ కూడా అందిస్తూ ఉన్నందుకు కోటి కోటి వందనములు తల్లి, శతకోటి వందనములు. మనం ఇప్పుడు కుండలిని ఉత్థానం చేసుకుని బంధన్ వేసుకుందాము. తర్వాత చక్కటి మ్యూజిక్ తో ఈ స్థితిని ఇలాగే కాసేపు కొనసాగిద్దాము.